హాయ్ అండి. ఈరోజు నేను సేమియా కేసరిని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. మీరు కూడా ఇష్టంగా చేసుకోండి. సేమియా ఉప్మా కేసరి అనేది చాలా చాలా బాగా వస్తుందండి. ఫస్ట్ కడాయి పెట్టేసి 4-5 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్న తర్వాత కొన్ని జీడిపప్పు, బాదం పప్పు అలా ఫ్రై అయిన తర్వాత కొన్ని ఎండు ద్రాక్ష కూడా వేసుకొని ఫ్రై చేసుకొని తీసి పక్కన ఉంచండి. తర్వాత అదే నెయ్యిలోకి 1 కప్పు సేమియాని బాగా వేయించుకుని, నెయ్యి అనేది సరిపోతుందండి. అలా బాగా ఫ్రై చేసుకుంటూ ఉండండి. మనం సేమియాలని ఎంత ఫ్రై చేస్తామో మనకి సేమియా కేసరి అనేది అంత పర్ఫెక్ట్గా, అంత టేస్టీగా చాలా బాగా వస్తుందని చూడండి. ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన ఉంచండి. అదే కడాయిలోకి 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకోండి. 1 కప్పు సేమియాకి 2 కప్పుల వాటర్ అనేది సరిపోతాయండి. అవి కొంచెంసేపు తర్వాత వాటర్ అనేది మరిగిపోతాయండి. వాటర్ మరిగిన తర్వాత మనం వేయించుకున్న సేమియాని వేసుకొని సిమ్లోనే చేసుకోండి. హై ఫ్లేమ్లో చేసుకున్నారనుకోండి నీళ్ళు అనేది ఇంకిపోతాయి, సేమియా అనేది సరిగ్గా ఉడకదు. చూడండి, నీళ్ళు అనేవి ఆల్మోస్ట్ ఇంకిపోయి టెస్ట్ చేసి చూసుకోండి. సేమియా అనేది ఉడికిపోయి ఉంటుందండి. మనం 1/2 కప్పు షుగర్ అయితే సరిపోతుందండి. మీకు సరిపోతే కొంచెం తీపి కావాలంటే 1/4 కప్పు వేసుకోండి. అలా 2 నిమిషాలు ఉడకనివ్వండి. అలా ఉడికినిచ్చిన తర్వాత ఫుడ్ కలర్ ఉంది కదండి, ఫుడ్ కలర్ ఒక చిటికెడు వేసుకోండి. చిటికెడు వేసుకొని అలా బాగా మిక్స్ చేస్తూ ఉండండి. చూడండి, సేమియా కేసరి ఎంత బాగా కుదిరిందో. అలా కలిపిన తర్వాత మనము వేయించుకున్నాం కదండి ముందుగా డ్రై ఫ్రూట్స్ని, అవి వేసుకోండి. తర్వాత 2 యాలకుల్ని దంచి వేసేసుకోండి. అంతే, పిల్లలు ఎంతో ఇష్టంగా తిని సేమియా కేసరి రెడీ అయిపోతుంది. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.